ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వచ్చేద్దామండి. మనం చాలా మంది కొన్ని రకాలైన చిత్ర విచిత్ర సమస్యలతో బాధపడుతూ ఉంటామండి. మనం ఎంతో ప్రేమించేవారు మనతో మాట్లాడకపోవడము, మన ఫోన్స్ ని లిఫ్ట్ చేయకపోవడము, మనల్ని కలవకపోవడము, దూరంగా ఉండడం, అవాయిడ్ చేయడం ఎందుకు జరుగుతుందో తెలియదు. మంచి మనసుతో మేము వారిని ఇష్టపడుతున్నాము, కానీ మా నుంచి దూరంగా ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, భార్యాభర్త దూరంగా ఉండడం కావచ్చు, వారు మీకు ఫోన్ చేయాలని ఆరాట పడుతూ ఉండొచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, మీ యొక్క ప్రియమైన వారు కావచ్చు, మీరు ఏ తప్పు చేయకపోయినా వారు మిమ్మల్ని దూరంగా పెడుతూ ఉండొచ్చు. అలాంటి వారిని మీ వశం చేసుకోవాలంటే మంచి మనసుతో ఇలా చేయండి. మీరు ఎవరి పేరు తలుచుకుని ఈ విధంగా చేస్తారో ఖచ్చితంగా మీ యొక్క జీవితం చాలా మారిపోతుంది. వాళ్ళు తప్పకుండా మీ వశం అవుతారు. ఏం చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఆటుపోట్లు, కష్టాలు ఉంటాయి. అనుకున్న పని సాధించలేక దిగులుతో ఉండొచ్చు. భార్యాభర్తల సమస్యలు కావచ్చు, సంతానం కలగక సమస్య కావచ్చు, జీవితంలో అభ్యున్నతి లేక, ఆర్థిక ప్రవాహం లేక ఎన్నో రకాల ఆటంకాలు జీవితంలో వస్తూ ఉంటాయి. అందులకు మన గ్రహస్థితే మూల కారణము. అయితే మీరు ఇతరత్ర ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా మా గురువు గారు ఉన్నారని, తప్పకుండా వాటిని పరిష్కారం చేసి చూపిస్తారు. చాలా మంది గురువు గారులను ఇప్పటి వరకు మీరు సంప్రదించి ఉండొచ్చు, మోసపోయి కూడా ఉండొచ్చు. ఒక్కసారి నమ్మకంతో మాత్రం మా గురువు గారికి కాల్ చేయండి. ఎటువంటి సమస్య అయినా వేరు మూలాలతో సహా మీ సమస్య పరిష్కారం చేసేస్తారు. పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు, మీ యొక్క కష్టాన్ని తెలపండి. ఈ యొక్క నెంబర్కి కాల్ చేయండి. 9043637512. ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య చెప్పండి. సమస్య ఏదైనా, మీకు ఎటువంటి గుప్త సమస్యలు అయినా స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు. మంచి మార్గాన మీకు ఫలితాన్ని కలగచేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మనకి ప్రేమ అనేది చాలా పవర్ఫుల్ అండి. మనం ఒకరిని ప్రేమించినా, ఇష్టపడినా వారు దూరంగా ఉంటే తట్టుకోలేకపోతాము. ఆ యొక్క మనిషి, ఆ వ్యక్తి, నేను కోరుకుంటున్న వ్యక్తి మళ్ళీ నాతో ఉంటారు, నాతో కలవాలి, నాకు కాల్ గానీ మెసేజ్ గానీ చేయాలి, రిప్లై ఇవ్వాలి అని ఒక రకమైన ఆలోచన మనల్ని కుదిపేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు మేము ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, మా మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోవాలి, కోపాలు తాపాలు పోవాలి, ఈగోలు అన్నీ పక్కన పెట్టేయాలి, ఇదివరకటి కంటే హ్యాపీగా ఉండాలి, వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, ఎలాగైనా వాళ్ళంతటా వాళ్ళు నా జీవితంలోకి రావాలి అంటూ ఎన్నో రకాల ఆలోచనలతో మీ మనస్సు బాధపడుతూ ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే, ఈ స్విచ్ వర్డ్ ఒకటి చెప్తామండి. ఈ యొక్క స్విచ్ వర్డ్ ని 2 minutes అనుకోండి. ఎప్పుడైనా ఏ సమయంలో అయినా అనుకోండి. ఎంతటి అద్భుతం జరుగుతుందంటే మరలా మీరే మాతో చెప్తారు. అంతగా ఈ యొక్క స్విచ్ వర్డ్ మీకు పనిచేస్తుంది. వెంటనే వాళ్ల వైపు నుంచి ఏదో ఒక విధమైన సందేశం అనేది మీకు తప్పక అందుతుంది. ఒక సూచన వస్తుంది. అది మెసేజా, కాలా, లేకపోతే ఎవరి ద్వారా అయినా వారి యొక్క ఫీలింగ్స్ ని, మనసులో ఉన్న ఆలోచనలను మీతో పంచుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. మళ్ళీ కలవాలి అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా వాళ్ల గురించి మీకైతే తెలుస్తుంది. మీ టైం బాగుంటే ఆ మనిషి వచ్చి మిమ్మల్ని నేరుగా కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ ఏమి చెప్పుకోవాలంటే, మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ, మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ, మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ అంటే మై పక్కన నేమ్ ఉంటుంది కదండి, ఆ నేమ్ దగ్గర మీరు కోరుకుంటున్న వ్యక్తి పేరు, అబ్బాయి పేరు అయినా, అమ్మాయి పేరు లావణ్య అయితే లావణ్య అని, అబ్బాయి పేరు చక్రి అయితే చక్రి అని, ఇలా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరు మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ, అక్కడ మై చక్రి బ్రింగ్ ఆన్ మీ, మై లావణ్య బ్రింగ్ ఆన్ మీ ఇలా అనుకుని రాసుకోండి. ఒక 2 నిమిషాలు అనుకోండి. ఒక పేపర్ మీద రాసుకుని అనుకున్నా పర్వాలేదు. ఒక తెలుపు రంగు పేపర్ మీద రాసుకుని అయినా ఉచ్చరించొచ్చు, లేదా మామూలుగా అయినా అనుకోండి. నాన్ స్టాప్ గా, కంటిన్యూగా ఇలా అనుకోండి. ఇలా అనుకున్నాక మీకు చాలా అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ మీకు వెంటనే రాలేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక రోజు, ఇంకో 2 రోజులు అలా చేస్తూ ఉండండి. ఫ్రీగా ఎప్పుడు ఉంటారో ఆ టైంలో ఇలా నాన్ స్టాప్గా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళంతటా వాళ్లే వస్తారు. మీరు కావాలి అని వాళ్లే నోరు తెరిచి చెప్తారు, నిన్ను తప్పుగా అర్థం చేసుకునేందుకు సరిగా అర్థం చేసుకోలేకపోయాను అంటూ. నిన్ను బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, ఇక నీతో సంతోషంగా ఉంటాను, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అంటూ వాళ్లకు ఒక రియలైజేషన్ వస్తుంది. అలా అంత మంచిగా రియలైజేషన్ వచ్చాక మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్లరు. కానీ వాళ్ళు వచ్చాక మీరు కూడా వాళ్లను అంతే ప్రేమగా చూసుకోండి, ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. మనం మంచిగా ఉంటేనే ఇలా చేయాలి. ఎదుటి వారికి కష్టం కలిగేలాగా అస్సలు ప్రవర్తించొద్దు. ఇలా ప్రవర్తించే ఈ ప్రవర్తన మీకు చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది. మళ్ళీ వారంతట వారే వచ్చారులే అని చెప్పి బెట్టు చేసి సూటిపోటి మాటలు గుచ్చుతూ ఉంటే మళ్ళా అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది. మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఇలా ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో, లవర్ కానీ, ఫ్రెండ్ కానీ, భార్య కానీ, భర్త కానీ, వాళ్ళ కోసం తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. నైట్లోనే ఏదో ఒక రూపంలో కాల్ కానీ, మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. ధన్యవాదములు.